అప్పుడే చాలా మంచోడు. ఆ కంఫర్ట్ జోన్, ఆ ఫ్రెండ్షిప్ తో చూసే వాళ్ళకి ఇంకెలా అనిపిస్తుంది. రీతు గారు చాలా మంది ఏమంటున్నారంటే రీతు చౌదరి గారు టాప్ 5 లో ఉండాలి, బట్ ఎందుకు ఎలిమినేషన్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. పబ్లిక్ టాక్ అది కొంతమంది. సో దానికి మీరు క్లారిటీ ఏమి ఇస్తారు? ఎందుకు అనేది నేను వెళ్ళి నాకు ఎందుకు అనేది నాకే తెలియట్లేదు. నేనే ఆ షాక్ లో ఉన్నాను. నేను టాప్ 5 లో ఉండాల్సిన దాన్ని ఎందుకు వచ్చాను అనేది ఇంకా నాకే అర్థం కావట్లేదు. నేను అదే తొక్కేస్తున్నారు అనుకోవచ్చా మిమ్మల్ని? నెగిటివ్ ఎక్కడ అయింది అనుకుంటారు? అంటే మీరు ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు చూస్తుంటారు కదా, మీరు అంతా బాగుంది, బట్ నాకు నెగిటివ్ ఎక్కడైంది అని నాకు నిజంగా ఐ హావ్ నో ఐడియా. ఎందుకంటే ప్రతి దాంట్లో నేను గెలవాలి, నేను ఆడాలి, నేను ఎలా అయినా ఉండాలి అనే దాంట్లోనే నేను ఆడాను. ఇక్కడ ఇది ఇలా ఉంటే నెగిటివ్ అవుతారు, ఇలా ఉంటే పాజిటివ్ అవుతారు అని ఏం లేదు. ఇన్ జనరల్గా నేను నా లైఫ్లో ఎలా ఉంటానో అలానే ఉందామని అనుకున్నాను. మీరు చూస్తే క్లియర్గా డే వన్ నుంచి నేను ఈ రోజు బయటకు వచ్చే వరకు ఎక్కడ నాది సేమ్ ఉంటుంది. నేను మాట్లాడే విధానం సేమ్ ఉంటుంది, నా ప్రతిదీ సేమ్ ఉంటుంది. ఈ వీక్ ఇలా ఆడితే పాజిటివ్. నేను వచ్చేటప్పుడు కూడా నేను ఎపిసోడ్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది, కళ్యాణ్కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది. ఫస్ట్ వీక్ నుంచి హౌస్లోకి వెళ్ళిన తర్వాత నా ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్. సో కళ్యాణ్కి నాకు ఒక టామ్ అండ్ జెర్రీ, నేను ఎపిసోడ్లో కూడా చెప్తాను, నా బాబాయ్ కొడుకు, అలా ఇప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలానే ఉంటాం. దట్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్స్. అలా ఏం లేదు, తనుజ నేను ఫస్ట్ వీక్ నుంచి ఫ్రెండ్స్. మరి కొంచెం ఎక్కువ క్లోజ్ లొల్లి పెట్టుకున్నారనుకో, ఎవరైతే క్లోజ్ ఉంటున్నారో అందరు బయటకు వచ్చారు. బండి అడిగినా బయటకు పోయి వచ్చారు మేడం. అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను తనతో ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. అండ్ మధ్యలో ఆ బొమ్మలు టాస్క్ అప్పుడు నాకు తనతో పెద్ద గొడవలే అయ్యాయి. అప్పుడు నేను నామినేషన్ లోనే ఉన్నాను. సో ఐ డోంట్ థింక్ సో తనతో గొడవ పెట్టుకుంటూ బయటకు. అయితే మీకన్నా భరణి గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు, ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు. ఆయన రాకుండా మీరు బయటకు రావడానికి గల కారణాలు ఏంటి? నువ్వు మీరే చెప్పాలి. ఇంకా వాళ్ళు ఎలా అన్నారు, నేను ఇక్కడ ఎందుకున్నాను? అంటే బిగ్ బాస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటారా? బయటకు వెళ్ళిన పర్సన్ ని మళ్ళీ తీసుకుని రావడము, ఆయన తక్కువ గేమ్స్ ఆడినా కానీ ఎక్కువ గేమ్స్ ఆడినా మిమ్మల్ని బయటకు తీసుకురావడము ఎంతవరకు అది అన్ఫెయిరే కదా? బిగ్ బాస్ ప్లాన్ మీరు ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. అంటే ఆ టీం ఉంది, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు శ్రీజ అండ్ బర్నీ గారు ఇద్దరు వచ్చారు, తర్వాత గెలిచారు, బర్నీ గారు గెలిచారు. సో అందుకే వచ్చారేమో అని వాట్ ఐ ఫీల్. శ్రీజ ఏవి ఇప్పుడు ఇవ్వలేదు, మీ ఏవి ఇచ్చేసారు, శ్రీజ ఏవి ఇవ్వలేదు. మరి ఆమెకి అన్యాయం ఎందుకు వచ్చేసారు బిగ్ బాస్? నేను ఇప్పుడే వచ్చా. నాకు నిజంగా నాకు అసలు తెలీదు. ఇప్పుడే వచ్చినా పెట్టుకోలేదా? అంటే బేసిక్ గా ఏం చెప్తారంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది బయట వాళ్ళకి సంబంధించిన పిఆర్ టీమ్స్ లో ఒక 5-6 మెంబర్స్ పెట్టుకున్న వాళ్ళు లోపల ఎక్కువ సర్వే అవుతారు అంటున్నారు. మీరేం టీం పెట్టుకోలేదా? మరి దానివల్ల వచ్చింది నాకు తెలిసినంత వరకు నాకు పిఆర్ అంటే అంత ఆలోచించి వెళ్ళలేదు. ఎందుకంటే నేను జస్ట్ 2 days ముందు కన్ఫర్మేషన్ చేసుకొని వెళ్ళాను. సో ఇంత ఒక పిఆర్ టీమ్ పెట్టుకోవాలి, ఇంత పెట్టుకోవాలని నేను చేసుకొని వెళ్ళలేదు. 2 days ముందే కన్ఫర్మ్ అయ్యాను, అప్పటికప్పుడు వెళ్ళాను. సో ఐ హావ్ నో ఐడియా. డబ్బా కొట్టడం చూడలేకపోతున్నాం మేడం. తను ఆడింది, ఏడుచుడు కళ్యాణ్కి తనుజాకి మధ్య లోపల చూసారు దగ్గర ఉంది. ఇప్పుడు మీరు నేను దగ్గర నుంచి చూసాను. మీరు ఎలా అయితే అనుకున్నారో అది ఫ్రెండ్షిప్ అయినా లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారు, లైవ్ లో మీరు కూడా చూసారు. సో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్. ఇప్పుడు తనుజ డాడీ డాడీ అని చెప్పి బర్నీ గారు పిలవడం, వాళ్ళు కూడా నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా కింద కామెంట్స్ పెట్టుకున్నారు. సో ఇలాంటి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు లోపల సర్వే అవుతున్నారా? దాని బాండింగ్ పెట్టుకోవడం వల్ల సర్వైవ్ అవుతున్నారు అని అంటే నాకు బాండింగ్ ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలా ఏం కాదు, ఎవరి గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అని ఫీల్. నేను ఎందుకు వచ్చాను అనేది నాకే తల
ఎవరెవరు అడగండి రాము ఆగు క్వశ్చన్ అడిగా కాదు మాధురి గారికి ఫోన్ చేసి డిమాండ్ టౌన్తో మాట్లాడుతూ చెప్పారంట మీరు అంటే ఆమె ఏ కృష్ణ పోయిందో సీజన్ విన్నర్ ఎవరు? సంజన విషయంలో మీరు ఇద్దరు రాత్రులైతే కూర్చుంటారు ఒకటో అని చెప్పేసి సంజన గారు అన్నారు. అది చాలా అంటే మీకు పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది. సో మేము బాగా ఫీల్ అయ్యాం ఆ విషయాన్ని. ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్ తనుజ గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పొల్ల ఎందుకు పెట్టి గెలిగినప్పుడు అప్పుడు అది అంటే ఒక ఆడపిల్ల వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్. అది మీకు నవ్వులాట కనిపించిందా మేడం? అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేరు మీరు? ఒక్క నిమిషం, ఆమె ఆ కమెంట్ పాస్ చేసింది కానీ నేను ఎప్పుడు ఎవరి మీద కమెంట్ పాస్ చేయలేదు. అవును, నేను ఏమంటున్నా, నాకు ఎప్పుడు ఎవరు అలా అనిపించలేదు. నేను ఒక మనిషిని వాళ్ళు కూర్చునే విధానానికి, వాళ్ళు నడిచే విధానానికి, వాళ్ళు వేసుకునే బట్టల విధానానికి ఇలా జడ్జ్మెంట్ పాస్ జడ్జ్మెంట్ చేయను. ఓకే మేడం, ఇప్పుడు డిమాండ్ పవన్ డిమాండ్ పవన్ పూలు నాటుతారు కదా, ఆ టైంలో డిమాండ్ పవన్ తప్పలేదు. తోషాడు ఫిజికల్ యాడ్ చేసేసి అన్నది, వెళ్ళి ఎగిరి పడ్డది మేడం. అయితే తర్వాత చూస్తే మేడము ప్రతి చిన్నదానికి నన్ను ఫిజికల్ గా ట్రై చేస్తున్నా అన్న అంత ఇష్యూ చేసిన అమ్మాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు చేయట్లేదు? అది మీరు తనుజని అడగాలి. పక్కన ఉన్నారు కదా, నాకేం ప్రాబ్లం లేదు. ఆయన ఏదో పుల్ల పెట్టారట, నేనేం చేస్తాను. డిమాండ్ ప్రాబ్లం వస్తే మీరే స్టాండ్ తీసుకు. అవును, అదే కదా వాడు మాట్లాడాడు. నేను కూడా చెప్పాను, మధ్యలో అది వచ్చిందో లేదో నాకు తెలియదు. టాప్ 5 లో డెమాన్ పవన్, తనుజ, ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్ అండ్ సంజన గారు అనుకుంటున్నాను. కప్పు ఎవరికి ఇస్తే సాయిబాబా అంటున్నారు ఎలా ఆడుతున్నారో మీరే చూడాలి. స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది, ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు కావాలని బయట వచ్చింది. లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకున్న అమ్మాయి కూడా వచ్చి ఇట్లా లేదు ఇప్పుడు అస్సలు అలా కాదు. పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయిల పిచ్చుడు అది ఇది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఎప్పుడు వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని కన్ఫెషన్ రూమ్ లో మాట్లాడారు దాని గురించి. బట్ అస్సలు అలా కాదు. ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతారు. దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చేసినందుకు అమ్మాయిల పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్. ఆమంటే ఇంకా మరి నాకు తెలియదు. ఒక మాట, డెమాన్ పవన్ కి మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు? ఎందుకు ఏడ్చారు బయటకు వచ్చేటప్పుడు? అంటే అంత సీక్వెన్స్ ఏముంది? ఎందుకనంటే ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి వి బికమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు, అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి పొద్దున్న నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏడుపు రాదా? చాలా క్యూట్గా ఉన్నారు. అసలు మాకు ఎందుకు గొడవలు వస్తున్నాయో, ఎందుకు పెట్టుకుంటున్నావు మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇద్దరికి కోపం ఎక్కువ, ఇద్దరం అరుచుకుంటూ ఉంటాం, మళ్ళీ ఇద్దరం కలిసిపోతూ ఉంటాం. చేశారు కదా, చేయకపోయి ఉంటే ఇప్పుడు మీరు టాప్ 5 లో ఉండేవారు కదా.
అలా ఏం లేదు, ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళు ఉంటారని నా ఫీలింగ్. లేదు ఇప్పుడు ఉన్నదే 7 కదా, 2 అమ్మాయిలు ఉంటారు ఎట్లా టాప్ 5 లో ఎలిమినేట్ పర్సన్ సీజన్ 8 లో ఒకళ్ళే ఉన్నారు, సీజన్ 7 లో ఒకళ్ళే ఉన్నారు. ఇప్పుడు సంజన గారు అసలు ఏం ఆడకపోయినా ఉంటున్నారు కదా, అది మరి మీరు చూసుకోవాలి. మీరు ఏం పర్సన్ మీరు ఉంటారు. బయట ప్లాన్ జరుగుతుంది, స్పెషల్ కోటాలో బర్నీ గారిని టాప్ 5 ఉంచుదామని ప్లాన్ చేస్తారు. మేమే శాతపడి జరిగింది. నిజంగానే జరిగింది అనుకుంటా. దానికి ఏమంటారు అంటే మనం నెక్స్ట్ వీక్ చూసిన తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు అని చూస్తే దాన్ని బట్టి. తనుజ మీకు బెస్ట్ ఫ్రెండ్ కదా, Yeah. కానీ లాస్ట్ ఆ బ్రేక్ టాస్క్ లో ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఎందుకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసింది? చేసింది సెకండ్ రౌండ్ చేసింది. ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ఉండే వరకు ఇప్పుడు నాకు హౌస్ లో నా ఫస్ట్ ప్రియారిటీ డెమోన్ పవన్ అయినప్పుడు మరి తన ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్. సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది. అంటే మీకు హౌస్ మేట్స్ అందరితో బాండింగ్ బాగుంది కదా, ఎవరు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? బాండింగ్ అని అంటే అదే చెప్తున్నాను కదా, హౌస్ లో నాకు ఒక్కడే ఒకటి సపోర్ట్ చేస్తాడు, అది పవన్ అని క్లియర్ గా నేను అక్కడ కూడా చెప్పాను. మిగతా వాళ్ళందరితో నేను పని చేసుకుంటూ ఉంటాను. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది, నాకు ఒక్కదానికే బాండింగ్ ఉంది అన్నట్టు చూసారనుకుంటా. బట్ ఎవ్రీబడి అందరికి నాకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది. మీరు ఇద్దరు బయట జబర్దస్త్ చేశాడు, మీకే మంచి అంతే ఉన్నాం బయట. ఎంత ఫ్రెండ్స్ అయితే లోపల కూడా అంతే ఫ్రెండ్స్. లాస్ట్ క్వశ్చన్ ఎవడో ఒకటి అడిగాను. ఒకరికే చెప్పాలి. సుమన్ శెట్టి సింపుల్. మీ పేరు చెప్పుకోండి. కొంతమంది అది ఎంతో కొంత అందరూ ఫేక్ గానే ఉంటారు. కొన్ని పేరే చెప్పు. ఫుల్ ఫేక్ మాధురి గారు ఇప్పుడున్న వాళ్ళలోనా? ఇప్పుడున్న వాళ్ళలో కొంచెం మీరే అంట. కొంచెం పెట్టనంటే ఐ ఫీల్ బర్నీ కంటెంట్ ఇచ్చేది ఎవరు? మంచి రీతు చౌదరి. బెస్ట్ కంటెంట్ ఇచ్చేది అని అంటే నేను ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. బట్ చెప్పంటారా? చెప్పండి మేడం. బెస్ట్ కంటెంట్ ఐ థింక్ తనుజ. బయటికి రావడం నేను ఏం లాలేదు కాబట్టి నాకు తెలీదు. నాకు లోపల ఉన్న క్లియర్ అది ఆయన ట్రయాంగిల్ ని రెక్టాంగిల్ గేమ్ అయిపోయిన తర్వాత నేను ఆ రింగ్ తీసుకున్నాను. గేమ్ అయిపోక ముందు కాదు. అందుకే బర్నీ గారు ఎంతసార్లు చెప్పినా ఇంకా నా వల్ల కాదని పోయి యోగా చేసుకున్నాను.